వెల్కమ్ టు వార్త. నేను దేవా. సెక్షన్ 22A సంబంధించి అధికారులు తప్పిదం ఉందని మంత్రి పొంగులేటి సారీ చెప్పారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, అధికారులదే తప్పిదం అంటూ తెలంగాణ ప్రజలకు సెక్షన్ 22A తరపున మంత్రి పొంగులేటి సారీ చెప్పారు. అది ఏదైనా సరే ప్రభుత్వం చేసిన చర్యలు బాగాలేవు. పేదల కడుపు కొట్టడము, సామాన్యులు ఎప్పుడో 50-60 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్న భూములు 22 తీసుకురావడము, లేదు 60 గజాలు 70 గజాలు ఇట్లాంటి ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకునే వాళ్ళని ఖాళీ చేయమంటాము, వాళ్ళని బ్లాక్లో పెట్టడము, ఇవన్నీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రలో భాగంగా రాజకీయ నాయకులు ఆ స్థలాలన్నీ దాచుకోవడానికి దోచుకోవడానికి ఇవన్నీ చేస్తున్న పన్నాగము. దాన్ని బట్టి ఈరోజు చెప్పారు ప్రెస్ మీట్లో, రానున్న రోజులలో 22A మీద ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో సామాన్యులకు పేదలకు తప్పనిసరిగా దాన్ని ఎదుర్కొంటాము. పేదల వైపు నిలబడతాము, సామాన్యుల వైపు నిలబడతాము. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా సెక్షన్ 22Aలోనే ఉందని చెప్తున్నారు. అదే దాంతో మాకేం సంబంధం, సీఎంతో నేను సంబంధము, సీఎం సోదరుతో మాకేం సంబంధము. ఇది కరెక్ట్ కాదు కదా. మేము పేదల పట్లనే ప్రతిపాదిస్తున్నాము. పేదలకు రైతులకు అన్యాయం జరగద్దంటున్నాము, సామాన్యులకు అన్యాయం జరగద్దంటున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అక్రమంగా 22లో పెట్టిన ఏదైతే పేదలై లేకపోతే సామాన్యులై అవన్నీ తీసే వరకు ఉద్యమం జరుగుతుంది. అంటే విదేశీ పర్యటన 25 రోజుల పాటు సీఎం చేయనున్నారు. అంటే ఒక బీజేపీ పార్టీ తరపు ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఆయన దానికి ఏం సమాధానం చెప్తామండి. రాష్ట్రమేమో అస్తవ్యస్తమై కూర్చున్నది, ఎల్లీలో ప్రభావం ఉన్నది, 35% రేంజ్ తక్కబడ్డది. వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలున్నో ఇంతవరకు ఇంప్లిమెంట్ కావట్లేదు. అసలు రాష్ట్ర ఖజానా గుళ్ళయింది, అవినీతి విచ్చలవిడితనమైంది, శాంతి భద్రతలు లేవు. ఈ టైంలో 25 రోజులు కాదు, ఆయన పరిపాలన దక్షతకు వదిలేద్దాం, ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అది రాష్ట్రంలో ఒక ప్రముఖ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా విదేశీ పర్యటన చేయడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఫైనల్గా జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ నాయకులకు చోటు లేదని అటువైపు బీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి ఆరోపిస్తుంది. అంటే నేనేమంటున్నా చెప్తున్నాం కదండి చాలాసార్లు, అది వాళ్ళు రానున్న ఎన్నికలలో తెలంగాణ ఎవరైతే ఉన్నారో నాయకులని వాళ్ళు 7 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా పెడుతున్నారు. రెండోది, రానున్న కేంద్ర మంత్రివర్గ అవకాశాలు ఇవ్వడానికి ఒక ప్రయత్నంలో కొద్దిగా స్పేస్ ఇచ్చారు తప్ప వీళ్ళకి ఇంతగానో ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చారు పార్టీ. అంటే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఇంకా మీరు పోరాడుతూనే ఉంటారా సెక్షన్ 22A? పేదవాళ్లకు సామాన్యులకు మొత్తం 22Aలకి వెళ్ళి తీసేసే వరకు పోరాడుతుంటాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పేదవారులు సామాన్యులకు సంబంధించి అయితే కనుక భూములు సెక్షన్ 22A నుంచి తొలగిపోయేదాకా కూడా పోరాడుతూనే ఉంటామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, దేవ వార్త, హైదరాబాద్.